ఏపీ కూటమి పాలనపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు అండ్ కో కనుసన్నల్లోనే ఖాకీలు పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇవ్వకుండా కనీసం యూనిఫామ్ లో కూడా లేకుండా సివిల్ డ్రెస్ లో వచ్చి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీహరి ఏమైనా ఉగ్రవాదాన్ని ప్రశ్నించారు. తప్పుడు కేసులు బనాయిస్తూ భయపెట్టాలని చూస్తే తగ్గేదే లేదని చట్ట ప్రకారమే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పేరుతో ఆ మూడు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా నారా లోకేష్ ఆయన చెప్పినా వాళ్ళ నాయన దానికి స్టాంప్ వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రెడ్ బుక్ అని ఏదైతే పేరు పెట్టుకున్నారో ముచ్చటగా దాన్ని పూర్తిగా 100కు 100% లేదా 200% అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం కూడా ఇది జరిగింది అనుకోవాలి. ఇప్పటికి కూడా అజంప్షనే, మీడియాలో వచ్చిన రిపోర్ట్లను బట్టి తెలుస్తుంది తప్ప మాకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదా నోటీసు కానీ ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరెస్ట్ని చూస్తుంటే ఏదో పెద్ద టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు ఈ సంబంధించినటువంటి పోలీసు బలగాలంతా పోయి ఆయన అరెస్ట్ చేయడం, శ్రీహరి గారిని, ఇలాంటి అరెస్టుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం అదిరించలేవు, భయపెట్టలేవు. ఇలా సెలెక్టివ్ గవర్నెన్స్ అనేది ఈ దేశంలో ఎక్కడా లేదేమో, కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కొందరికే ప్రభుత్వం, అందరికీ ప్రభుత్వం కాదు అన్న చందన ఉంది. దాడి చేసిన వాళ్లే కేసులు పెడితే మాత్రం దానికి మాత్రం చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని భయపెట్టాలంటే అది కూటమి ప్రభుత్వం వల్ల కాదు. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ వదులుతారండి. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. అది ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలా, ఇచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరు